నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. పెండింగ్లో ఉన్న 20 నియోజకవర్గాల నాయకులను పిలిపించిన చంద్రబాబు వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో పెండింగ్ లిస్టుపై క్లారిటీ వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఒంగోలు లోక్సభ బరిలో మంత్రి సిద్ధా రాఘవరావును దింపాలని అధిష్టానం భావిస్తోంది. పూర్తికాలం మంత్రిగా పనిచేశారు కాబట్టి పార్లమెంటుకు పోటీ చేయాల్సిందేనని అధిష్టానం ఆదేశించింది. అందుకు సిద్ధా ససేమిరా అన్నట్టు కూడా ఒక సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, లిస్టుకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ వస్తున్నాయా? అలాగే ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి సిద్ధాను పోటీ చేయమని అడిగితే ఆయన కొంత వ్యతిరేకత కనబరిచినట్టు ఒక సమాచారం అయితే వస్తుంది. ఏంటి తెలుగుదేశం పార్టీలో తాజా పరిస్థితి? వలి టీడీపీ 20 మంది పెండింగ్ జాబితాను ఈరోజు పిలిచారు. 20 అభ్యర్థులు ఏదైతే 20 అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయో ఆ స్థానాలకు సంబంధించిన నేతలందరం కూడా చంద్రబాబు నివాసానికి రమ్మని ఆహ్వానించారు. భారీగా టీడీపీ నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి తరలి వచ్చారు. ఇప్పటికే 130 నియోజకవర్గాలపై ఒక క్లారిటీతో అయితే టీడీపీ సిద్ధంగా ఉంది. చంద్రబాబు కూడా ప్రకటించారు. ఎల్లుండి ఉదయం తుది జాబితాను టీడీపీ ప్రకటించబోతుంది. కానీ ఇంకా 50 నియోజకవర్గాల పైన ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇవి కొంత టీడీపీ బి గ్రేడ్లో పెట్టుకున్న నియోజకవర్గాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్థానికంగా కొన్న ఇబ్బందులు ఉన్నాయి. స్థానికంగా ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా పెడుతుందో వారికి వ్యతిరేకంగా అక్కడ వర్గాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ వర్గాలన్నింటినీ కూడా చంద్రబాబు నివాసంలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, అదేవిధంగా యనమల రామకృష్ణ నేతృత్వంలోని సమన్వయ కమిటీలు 2 పనిచేస్తున్నాయి. వీరంతా కూడా ఎక్కడ ఏ అయితే జిల్లాల్లో నియోజకవర్గాల్లో భేదాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ క్యాండిడేట్ల మీద వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ పిలిపించి ఇక్కడ వారి మధ్య సయోధ్య కుదిరిచ్చే ఒక కమిటీలు అయితే పనిచేస్తున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో 2 రోజుల నుంచి కూడా ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. చంద్రబాబుకి వీరి అభిప్రాయాలను సేకరించి చంద్రబాబుకి తుది నివేదికలు వీరు ఇస్తున్నారు. చంద్రబాబు మాత్రం నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఈ కొంత స్లోగా ఈ పని అయితే నడుస్తుంది. ఈ రోజైతే 20 నియోజకవర్గాలు నేతలంతా కూడా ఇక్కడ భారీ ఎత్తున చేరుకున్నారు. మరోవైపు జిల్లాల్లో కూడా 2 రోజుల్లో ఫస్ట్ లిస్ట్ వస్తుందనగా వేగంగా రాజకీయ పరిణామాలన్నీ మారుతున్నాయి. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మంత్రి సిద్ధా రాఘవరావు పేరు ప్రధానంగా జిల్లా పార్టీ నుంచి రావడం జరిగింది. కానీ సిద్ధా రాఘవరావు అసెంబ్లీకే పనిచేస్తాను, లోక్సభకు నేను పోటీ చేయను అనే విధంగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అధిష్టానం మాత్రం తీవ్రస్థాయిలో ఆయనకైతే చెప్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంపీగా పోటీ చేయాలంటున్నారు. కానీ స్థానికంగా దర్శి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా కావాలని చెప్పి అక్కడ పట్టుబట్టుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒంగోలు స్థానంలో ఆల్టర్నేట్గా కూడా కొంతమంది అభ్యర్థులను అయితే పార్లమెంటుకి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మాజీ డీజీపీ నండూరు సాంబశివరావు పేరు కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. మరోవైపు కొండయ్య అని మాజీ గతంలో కూడా 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి, మరలా మొన్న పార్టీలో చేరారు. ఆయన పేరు కూడా అక్కడ పరిశీలిస్తుంది. మరి ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో కూడా పనబాక కృష్ణయ్య రేసులోకి వచ్చారని చెప్పుకోవచ్చు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భర్త అయినటువంటి పనబాక కృష్ణయ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన కూడా త్వరలో టీడీపీ తీర్థం ముచ్చుకొని అక్కడ పోటీ చేస్తారని చెప్తున్నారు. సూళ్లూరుపేట నుంచి కూడా నిలవల సుబ్రహ్మణ్యం కూడా రేసులో ఉన్నారు. ఈ విధంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్ నియోజకవర్గాలన్నింటినీ కూడా టీడీపీ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంది. ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నాయో వారందరితో కూడా చర్చిస్తున్నారు. వారందరినీ ఒప్పించి అభ్యర్థులను అయితే ఖరారు చేస్తున్నారు. దాదాపు 130 మంది అభ్యర్థులను అయితే ఇప్పుడు ఖరారు చేశారు. ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా 130 మంది జాబితాతో తుది జాబితాని మొదటి జాబితాని టీడీపీ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వలి. థ్యాంక్ యూ రవిచంద్.